చూసారు కదా ఎంత హారబుల్ గా ఉందో ఈ దారి. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. రెగ్యులర్ యాక్టివిటీస్ లో భాగంగా మేము గ్రామానికి వస్తున్న దారిలో ఈ సోలార్ ప్లాంట్స్ మాకు కనపడ్డాయి. ఇవే సోలార్ ప్లాంట్స్ కనుక ఎంతో మందికి అవసరం ఉన్న వారికి మనం ఇచ్చినట్లయితే సో వాళ్ళు ఎంతో హ్యాపీగా వాళ్ళు వినియోగించుకుంటారు. నిన్న మేము తెర్లాపురం అనే గ్రామంకి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి నీటి సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు. వాళ్ళు ఈ సోలార్ ప్లాంట్స్ గురించి పరితపిస్తూ ఉన్నారు. సో మరి మనం క్లియర్ గా కనుక్కుందాం. మనం ఇప్పుడు ఆ గ్రామానికి వెళ్తున్నాం. అసలు ఎందుకు ఇవి ఇలా మూలపడ్డాయి, అసలు ఏంటి కారణం మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. లేదు, అందువలన మేము 10 మంది గ్రూప్ అయ్యి కావాలని కోరుకుంటున్నాం. సార్, నా పేరు సుధా, ఖాయం సుధా. మాకు నీటి సౌకర్యంగా మాకు ఒక బోరు ఇప్పించగలరు. ఈరోజు మన యాక్టివిటీలో భాగంగా గండ్రబంధం అనే విలేజ్ కి వచ్చాము. లక్ష్మీదేవిపల్లి మండలం, కొత్తగూడెం, భద్రాద్రి డిస్ట్రిక్ట్ లో ఉన్నాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను నడుచుకుంటూ వచ్చాను. ఎటువంటి రోడ్ సౌకర్యం కూడా వీళ్ళకి ఇక్కడ లేదు. ఇది పూర్తి రిమోట్ ప్రాంతం అవడం వల్ల వీరికి ఎటువంటి సదుపాయాలు కూడా గవర్నమెంట్ కల్పించలేదని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ద్వారా వచ్చింది ఒక ఇరిగేషన్ వాటర్ సోలార్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ ఆ సోలార్ సిస్టమ్ కూడా పనిచేయడం లేదు. సో ఇక్కడున్న వాటర్ సోర్స్ కూడా ఎక్కువగా వీళ్ళకి లేదు. పంట పండించాలి అని అంటే ఖచ్చితంగా నీటి సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం మీద బతికే వాళ్ళే. ఎటువంటి పనులకు కూడా వీళ్ళు వెళ్ళలేరు. వ్యవసాయం ద్వారానే వీళ్ళు బ్రతుకుతారు. సో మనీ లెండర్స్ దగ్గర నుంచి వీళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళు మనీ తీసుకొస్తూ ఉంటారు, వారి మీద పెట్టుబడి పెడుతూ ఉంటారు. సో వీళ్ళ మాటల్లో తెలిసింది ఏంటంటే వీళ్ళకి ₹1 కూడా దాని మీద మిగట్లేదు అని కూడా వీళ్ళకి ఆయన గ్రామ స్వరాజ్య సంస్థ నుంచి నేను ముందుకు వచ్చాను. సో వీరికి అన్ని రకాలుగా సహాయాలు అందిస్తానని చెప్పేసి నేను ఈ రోజు వారికి వాగ్దానం చేస్తున్నాను. సో నేను ఎప్పుడు నేను ఇది చేయగలనంటే వీరిలోంచి అందరూ ముందుకు వచ్చి మరి మా సంస్థ యొక్క ఫీల్డ్ ఆఫీసర్ కి వీళ్ళు సహాయం చేసినట్లయితే, అన్ని రకాల సహాయ సహకారాలు అందించినట్లయితే వీరికి తప్పకుండా ఈ సంవత్సరం నుంచే వీరికి నీటి సౌకర్యం అనేది మేము కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేసి వీరికి 3 ఫేజ్ కరెంట్ వచ్చింది, కానీ ఊరు నడి బొడ్డు వరకే ఆగిపోయింది. వ్యవసాయానికి మాత్రం ఎటువంటి కరెంటు సౌకర్యం వీళ్ళకి లేదు. సో ఒకటి సోలార్ సెట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఊరి అవతల గుంపులో నిరుపయోగంగా పడి ఉన్నాయి. వాటికి ఎటువంటి అవసరాలు కూడా వాళ్ళకి చేసుకోవట్లేదు, వాటిని యూజ్ చేసుకోవట్లేదు. సో మరి ఈ సంస్థ తరపు నుంచి నా గ్రామ స్వరాజ్య సంస్థ నుంచి వీళ్ళకి సహాయం చేయడానికి నేను ముందుకొచ్చాను. సో అలాగే వీళ్ళలో చైతన్యపరిచి వీళ్ళకి అనేక రకాల ట్రైనింగ్ సెంటర్స్ కూడా ట్రైనింగ్ కూడా క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఫ్యూచర్ లో. సో వీరు కూడా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్.